ఉన్న పోపులు పెట్టిన ఒక్కదాన్ని నమ్ముకుంటే చాలు హ్యాపీగా ఉండొచ్చు, హెల్తీగా ఉండొచ్చు. లైఫ్ లాంగ్ అండి. లైఫ్ లాంగ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంది అని చాలామంది చెప్తున్నారు. కానీ మనమే సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఫేమస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు కూడా చెప్తున్నారండి. ఈ మధ్య ఒక ఫేమస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ చెప్పిందే నేను చెప్తున్నాను. కడుపులో అజీర్తి, హ్మ్. అరక్కపోవడం. ఇంకా చాలా ఉన్నాయి కదా! సమస్యలు 1, 2 అది భవిష్యత్తులో ఇవేమవుతాయంటే దీర్ఘకాలంలో ఒక క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. ఒక క్యాన్సర్ ఏముంది ఇంకా చాలా చాలా అండి. మెటబాలిజం పడిపోతూ ఉంటుంది. అడ్డదిడ్డంగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. తిన్నదంతా కూడా అదే పట్టేస్తుందా? ఎక్కడెక్కడ పట్టేస్తుంది అని బాధపడుతూ ఉంటాం కదా! సో, ఇక్కడ వంటగదిని అంటే నా ఉద్దేశం వంటగదిలో ఉన్న పోపుల పెట్టెని కరెక్ట్‌గా వాడుకోండి. చాలా వరకు పరిష్కారాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఆ స్టడీస్ ఏమున్నాయి? ఏంటి? ప్రాచీన ఆయుర్వేదం దగ్గర నుంచి ఇవన్నీ ఉన్నాయే కదా! ఏం చెప్తోంది అనేది చూద్దామండి. భోజనం చేసే ముందు కానీ, చేసిన తర్వాత గానీ, భోజనంతో పాటు గానీ కొన్ని అయితే గానీ మనం ఖచ్చితంగా పట్టించుకోవాలి. ఇటు హార్వర్డ్, స్టాన్ఫర్డ్ దగ్గర నుంచి ఎయిమ్స్ దాకా ఉన్న డాక్టర్లు కూడా ఇది ఒప్పుకున్నదే. అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కాదు, భారతీయ ఆయుర్వేదంలో ఈ గొప్ప ఉంది, ఇంత గొప్ప విషయం ఉంది, దీన్ని మనం మిస్ అవుతున్నామని చెప్పి ఇక్కడ చెప్పడం దీని ఉద్దేశం అండి. నెంబర్ 1 వచ్చి పసుపు, టర్మరిక్ అంటారు. ఇక్కడ కర్కుమిన్ అని ఉంటుందండి. ఈ ఈ పసుపులో కర్కుమిన్ అని ఉంటుంది. ఇది కాస్త గోరువెచ్చని పాలల్లో గానీ, లేకపోతే కూరల్లో గానీ, ఇంకో చోట పొట్టకి ఎంత అంటే అంత మేలు చేస్తుందండి. దీర్ఘకాలంలో క్యాన్సర్ల దగ్గర నుంచి పేగు క్యాన్సర్లు ఏవి రాకుండా ఆపడంతో పాటు ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ శరీరంలో వాపు అంటాం చూడండి. అంటే శరీరం అడ్డదిడ్డంగా పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందిని చూస్తే తెలిసిపోతూ ఉంటుంది. ఏంటి ఈడు ఇట్లా ఉన్నాడు, పోయే కాలం వచ్చినట్టున్నాడు అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అనిపిస్తూ ఉంటుందండి కొంతమందిని చూసినప్పుడు. కారణం ఏంటంటే ఇన్ఫ్లమేషన్ మన శరీరంలో తెలియకుండానే వాపు పెరిగిపోతూ ఉంటుంది. సో, మరి డైజెషన్ ఇష్యూస్ అన్నీ పరిష్కారం చేసేస్తూ ఇది ఒక్కటే కాదండి. కేవలం డైజెషనే కాదు, యాంటీ ఇన్ఫ్లమేటరీ రోగాలు రాకుండా అరికడుతుంది. ఇక జ్వరాలు, జలుబుల దగ్గర నుంచి చాలా ఉన్నాయి కదా! వీటన్నిటికీ కూడా పసుపు ఎంతంటే అంత బాగా పనిచేస్తోంది. సో, మరి పసుపుని ఇక ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. రెగ్యులర్‌గా పసుపుని వాడకం అలవాటు చేసుకోండి అని చెప్తున్నారు. తర్వాత వచ్చి అల్లం అండి. అల్లం అనంగానే మనం ఏదో టీలో ఏసుకోవడానికో, ఎప్పుడైనా చికెన్‌కో లేకపోతే ఇంకొకటి అనుకుంటాం. డైజెషన్‌కి ఒక్కదానికే ఉపయోగపడుతుంది అనుకుంటాం కదండీ! డైజెషనే కాదండి. లోపల గ్యాస్ ప్రొడ్యూస్ అయిపోతుంది. పనికిమాలిన గ్యాస్ అంతా కూడా లోపల ఉండిపోతుంది కదా! దాన్ని కూడా బయటికి పంపించేస్తోంది. సో, మరి వేడి నీళ్ళతో తీసుకుందామా? టీలో తీసుకుందామా? రెగ్యులర్ ఆహారంలో తీసుకుందామా? మజ్జిగలో తీసుకుందామా? అంత ముక్క అల్లం వేసుకుందామా? అనేది మనదే. మనదే చాయిస్. ఇక ఫెనల్ సీడ్స్ అంటారండి. ఫెనల్ సీడ్స్ అంటే ఏం లేదు సోంపు. ఈ సోంపుని మళ్ళీ షుగర్‌లోను, పలుకుల్లోను, ఆ స్వీట్స్‌లోను ఆటిల్లో కాకుండా వట్టి సోంపుగా తీసుకోండి సరిపోతుంది. వట్టి సోంపు చక్కగా ఒక స్పూన్ సోంపు ఎన్ని పూటలు భోంచేస్తే అన్ని పూటలు తర్వాత తీసుకుంటే పొట్ట కండరాలని కాస్త రిలాక్స్ చేస్తుందని చెప్తున్నారండి. పొట్ట కండరాలు చక్కగా రిలాక్స్ అవుతాయి. అంటే బౌల్ మూవ్‌మెంటు బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ సోంపు డైరెక్ట్‌గా నమలలేని వాళ్ళు టీ రూపంలోను, ఇంకో రూపంలోను తీసుకోవచ్చు. డైజెషన్‌కి అంటే రాళ్ళు తిన్నా గానీ అరిగిపోతాయి కొంతమందికి అంటాను చూడండి, అట్లా ఉంటుంది. తర్వాత వచ్చి ఇక జీలకర్ర అండి. జీలకర్ర చేసే మేలు అంతా ఇంతా కాదండి. అన్ని అరుగుదలకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తూ ముఖ్యంగా మజిల్స్ రిలాక్స్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుందండి. బాగా డైజెషన్ ఇస్తుంది. మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ అంటాం చూడండి. బాత్రూమ్‌కి పరిగెట్టే వాళ్ళు ఉంటారు. అసలు బాత్రూమ్ రానోళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి సూపర్‌గా పనిచేస్తుంది. అయితే ఈ జీలకర్ర కాస్త కాస్ట్‌లీ అయినా గానీ ఏది ఉంటే అది అంటే సలాడ్స్‌లో వేస్తారా? కర్రీస్‌లో వేస్తారా? ఫ్రైస్‌లో వేస్తారా? అనేది చాయిస్ మనదే. అన్ని చోట్ల కూడా దీన్ని ఎయ్యండి. డైజెస్టివ్ ఫంక్షనాలిటీ దీన్ని అద్భుతంగా ఉంటుందని చెప్తున్నారు. తర్వాత వచ్చి దాల్చిన చెక్క. ఇందులో ఈ మధ్య కొన్ని రకాలు డూప్లికేట్ దాల్చిన చెక్కలు అవి వస్తున్నాయి. ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోండి. ఇక దాల్చిన చెక్క చేసే మేలు అంతా ఇంత కాదు. దీనికున్న మెడిసినల్ వాల్యూ తక్కువేమీ లేదండి. ఎందుకంటే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇంక మనం ఓట్స్ తీసుకున్నా, ఇంకోటి ఏం తీసుకున్నా కాఫీ, టీ వీటన్నిటిలో కూడా దాల్చిన చెక్క బ్రహ్మాండంగా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. పవర్‌ఫుల్ యాంటాక్సిడెంట్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు దీనికి ఉండటం వల్ల మెటబాలిజం అద్భుతంగా బూస్ట్ అవుతుంది.
గట్ హెల్త్‌కి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. సూపర్‌గా బాగుపడిపోతుంది అని చెప్తున్నారు. ఇక కొలెస్టరాల్ దీంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, కొలెస్టరాల్ లెవెల్‌ని కూడా బాగా తగ్గించేస్తుందండి. ఏది దాల్చిన చెక్క. అలాగని ఇదొక్కటే కాదు వర్కౌట్ వగైరా అన్నీ చేస్తూ డైట్ కంట్రోల్ చేసుకుంటూ, దీన్ని కూడా తీసుకోవటం వల్ల ఒక థెరప్యూటిక్ యూసేజ్ అనేది ఇక్కడ ఉంటుంది. అలాగే గార్లిక్ అండి. వెల్లుల్లి. మనం వెల్లుల్లి కాస్త ఒళ్ళు వాసన వచ్చేస్తుంది. ఇలాంటి వాళ్ళు తినకూడదు. అల్లం వెల్లుల్లి అంటాం గానీ, డైలీ వెల్లుల్లి ఉండటం వల్ల గట్ బ్యాక్టీరియా అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుందండి. ఎందుకంటే దీన్ని ప్రీబయోటిక్ ఫుడ్‌గా తీసుకుంటారు. ప్రీబయోటిక్ అంటే అర్థమైంది కదండీ! పొట్టని చక్కగా ఉంచుతుంది. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు, యాంటీ ఫంగల్ లక్షణాలు ఇవన్నీ కూడా న్యాచురల్ మెడిసిన్స్ అండి. ఎటువంటి సైడ్ ఎఫెక్టు లేని మెడిసిన్స్ ఇవన్నీ కూడా. మరి దీన్ని ఎంత బాగా మనం యూజ్ చేసుకుంటే అంత బెటర్ కదా! అలాగే ఇక ఫైనల్‌గా కొరియాండర్ అండి. కొత్తిమీరకి అక్కడ ఇక్కడ ఏముంది అన్ని చోట్ల వాడతాం కదా! ఎక్కడ వాడినా వాడకపోయినా నాన్ వెజ్ వరకు వదిలేయకుండా దీన్ని కర్రీస్‌లో రెగ్యులర్‌గా వాడండి. మజ్జిగ వగైరా తీసుకున్నప్పుడు అక్కడ వాడండి. ఇందులో సలాడ్స్ అవి ఉంటే అక్కడ వాడండి. ఎందుకంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీసు చాలా ఎక్కువ ఉంటాయండి. డైజెస్టివ్ బెనిఫిట్స్ 1, 2 కాదు. సో, యాంటాక్సిడెంట్స్ ఫుల్లుగా ఉంటాయి కాబట్టి గట్ గానీ, గట్ సెల్స్ గానీ బ్రహ్మాండంగా ఉంటుంది. గట్ హెల్త్ అద్భుతంగా బాగుపడిపోతుంది. దీన్ని డైలీ తినండి. మెడిసినల్ వాల్యూ అండి. ఇవన్నీ కూడా మెడిసినల్ వాల్యూసు మనకు కంఫర్టబుల్‌గా ఉండేవే, పోపుల పెట్టెలో నిల్వ ఉండేవే, ఫ్రిడ్జ్‌లో ఉండేవే. రూ. 10 ఖర్చు పెడితే ఇవన్నీ దొరికేవే. మనం ఏం చేస్తున్నాం తేలిగ్గా దొరుకుతాయి కదా అని చెప్పి వెళ్ళి ఒక టాబ్లెట్ తెచ్చేసుకుంటాము, మింగేస్తాము. కొంతమంది ఒకటి సరిపోదు 3, 4, 5 టాబ్లెట్లు తెచ్చుకొని మింగేస్తారు. ఓవరాల్‌గా ఏమవుతోందంటే ఇమ్యూనిటీ పడిపోతోంది. మళ్ళీ ఆ డాక్టర్ల మీద, అలోపతి మీద ఆధారపడాల్సి వస్తుంది. ప్రాచీన భారతీయ ఆయుర్వేదం చెప్పిన విషయాలే కాబట్టి ఇందులో ప్రత్యేకంగా నేను తీసుకొచ్చేది ఏమీ చెప్పటం లేదు. కానీ హార్వర్డ్ దగ్గర నుంచి ఈ మధ్య అందరూ కూడా ప్రొఫెసర్లు, గొప్ప గొప్ప ప్రొఫెసర్లు కూడా ఇవన్నీ ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఇస్తున్నాను. సో, మరి ఏమంటారు? కామెంట్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇలాంటివి ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉందామండి. ఎప్పుడు మీరు ఫాలో అవుతున్నప్పుడు షేర్ చేసుకుందాం. ఇక్కడ హ్యాప్టిక్స్ దగ్గర నుంచి రకరకాల ఇవన్నీ అంటే యానిమేషన్స్ అవన్నీ చేసేంత ఓపిక, తీరిక లేదు కాబట్టి అలాంటి వాళ్ళని హైర్ చేసి పెట్టుకోలేం కాబట్టి ఉన్న విషయం ఉన్నట్టుగా కంటెంట్ కాస్త మీకు అర్థమయ్యేలాగా అంటే మామూలు సరళమైన సాధారణమైన భాషలో మీకు అర్థమయ్యేలాగా అంటే నా కోసం నేను ఎలాగో చదువుకుంటాను. నేను చదివినప్పుడు నాకు బాగా అనిపించినవి మీకు బాగా చెప్పగలననే ఉద్దేశంతోనే ఇవి చెప్తున్నాను. సో, దయచేసి మరి ఫాలో అవుతూ ఉండండి. ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి ఎప్పటికప్పుడు ఇంకా చాలా మంచి విషయాలు మన జీవితానికి పనికొచ్చే మంచి విషయాలు